ఒక్కటంటే ఒక్క రాత్రిలోనే పింపుల్స్ అనేవి మాయమవుతాయండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. దీనికోసం ముందుగా కలబంద తీసుకోవాలండి. కలబందను తీసుకున్న వెంటనే మనము కట్ చేసిన వెంటనే ఈ విధంగా యెల్లో కలర్‌లో లిక్విడ్ లాగా వస్తుంది కదండీ! దాన్ని ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. సో, నేను ఒకసారి వాటర్‌లో వాష్ చేసి చూపిస్తాను చూడండి. వాటర్ అనేవి యెల్లో కలర్‌లో చేంజ్ అవుతాయి. ఆ యెల్లోయిష్ షేడ్‌లో ఉన్నటువంటి లిక్విడ్ అనేది మనం అస్సలు యూజ్ చేసుకోవద్దు. సో, కలబంద అవైలబుల్‌గా లేకపోయినట్లయితే కలబంద జెల్ ఉంటుంది కదండీ! ఆ జెల్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే బయట షాప్‌లో కొని తెచ్చినటువంటి కలబంద జెల్‌ని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా వాష్ చేసుకోండి. సో, వాటర్ చూడండి కలర్ అనేవి ఏ విధంగా చేంజ్ అయ్యాయో. సో, ఇక ఒక చిన్న పీస్ అయితే సరిపోతుందండి. మొత్తం ఫేస్‌కి ప్యాక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. మొటిమలను తగ్గించడానికి తేనె, కలబంద, అదేవిధంగా శనగపిండి, నిమ్మరసం ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. సో, వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ఉత్తమం. అదేవిధంగా చాలామంది మేకప్‌ని సరిగ్గా రిమూవ్ చేయకుండా ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి కూడా పింపుల్స్ అనేవి అధికంగా వస్తూ ఉంటాయి. శుభ్రమైన దిండును కూడా ఉపయోగించాలండి. దిండును కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. సో, ఈ విధంగా ఒక చిన్న పీస్ ఆఫ్ కలబంద తీసుకున్న తర్వాత పైన ఈ విధంగా ఇటుపక్క, అటుపక్క ముల్లులను తీసేయాలండి. ఈ విధంగా పై పొర అంతా తీసేసుకోవాలి. సో, న్యాచురల్‌గా మనం ఈ విధంగా కలబంద తీసుకోవచ్చు. లేదంటే బయట నుంచి తీసుకొచ్చిన అలోవెరా జెల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని నుంచి గుజ్జును మనము ఈజీగా తీసుకోవచ్చండి. చాలామంది పింపుల్స్ తోటి బాధపడుతూ ఉంటారు. పార్లర్‌కెళ్ళి ఎన్నో విధాలుగా క్రీమ్స్ అని, అవని ఫేషియల్స్ అని చేపించుకుంటూ ఉంటారు. సో, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. న్యాచురల్‌గా హోమ్ రెమెడీ తోటి ఈజీగా సింగిల్ నైట్‌లోనే పింపుల్స్ అనేవి తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అలోవెరా జెల్‌ని తీసుకోవాలండి. లేదంటే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. సో, ఇదైతే ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నానండి. సో, 100% రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మచ్చలు కూడా ఏర్పడవు. పింపుల్స్‌లో కూడా చాలా రకాలున్నాయండి. ఒక రకమని కాదు. చాలా రకాల పింపుల్స్ ఉన్నాయి. పాపుల్స్ అని, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, నోడ్యూల్స్, పస్ట్యూల్స్ అదేవిధంగా సైట్స్ అనే 6 రకాల పింపుల్స్ అనేవి ఉన్నాయి. ఏ రకం పింపుల్స్ అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. సింగిల్ నైట్‌లోనే తగ్గిపోతాయి. చాలామంది మన ఛానల్‌లో కామెంట్ చేశారండి పింపుల్స్ పోవడానికి చూపించండి అని చెప్పి. సో, పింపుల్స్ తగ్గిపోయినా ఒకవేళ మచ్చలుండి ఉన్నట్లయినా కూడా ఈ విధంగా ట్రై చేయండి. మచ్చలు కూడా తగ్గిపోతాయి. సో, ఈ విధంగా జెల్ తీసుకోండి. ఈ మాత్రం జెల్ అయితే ఫేస్ అంతటికి సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి క్వాంటిటీలో తయారు చేసుకోండి. మొత్తం ఫేస్ అంతటికి సరిపోతుంది. సో, ఈ రెమెడీ వల్ల పింపుల్స్ తగ్గడమే కాకుండా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్‌గా వస్తుంది. మీకు ఇన్‌స్టెంట్‌గా నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఫ్రెష్‌గా అలోవెరా అనేది అవైలబుల్‌గా లేకపోయినట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. నార్మల్‌గా ఫ్యాన్సీ స్టోర్‌లో తెచ్చుకున్నటువంటి ఈ విధంగా అలోవెరా జెల్‌ని కూడా యూజ్ చేయొచ్చు. లేదా సూపర్ మార్కెట్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఈ విధంగా అలోవెరా జెల్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఇందులోనే శనగపిండి తీసుకోవాలండి. సో, ఈ శనగపిండి వచ్చేసి నేను ఇంట్లోనే న్యాచురల్‌గా ఆడించినటువంటి శనగపిండి తీసుకుంటున్నా. శనగపిండి కూడా మొటిమల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్‌ని ఇన్‌స్టెంట్‌గా గ్లోగా చేయడానికి, క్లెన్సింగ్ పర్పస్‌గా శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు సోప్స్ అనేవి అసలు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా శనగపిండితోటి స్నానాలు చేసేవాళ్ళు. సో, శనగపిండి అనేది బాడీని క్లెన్సింగ్ చేయడానికి, అదేవిధంగా ఇన్‌స్టెంట్‌గా గ్లోగా తెల్లగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. ఇదొచ్చేసి నేను శనగలతోటి ఆడించినటువంటి శనగపిండి అండి. సో, 100% న్యాచురల్ శనగపిండి అంటే బయట షాప్‌లో కొని తెచ్చినటువంటి శనగపిండి కాదు. నెక్స్ట్ వచ్చేసి పసుపు తీసుకోవాలండి. పసుపులో కస్తూరి పసుపు అని దొరుకుతుందండి. కస్తూరి పసుపు లేదా పసుపు కొమ్ములను ఆడించినటువంటి పసుపు తీసుకోండి. సో, ఇందులోని ఎలాంటి కలర్స్, కెమికల్స్ అంటే కలర్స్ అనేవి మిక్స్ చేస్తూ ఉంటారనమాట. బయట కొని తెచ్చినటువంటి పసుపులో అలాంటి పసుపు యూజ్ చేయొద్దండి. కస్తూరి పసుపు అనేది మనకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. అలాంటి పసుపు తీసుకోండి. ఇక తేనె వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసుకోండి. తేనె కూడా మన స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, తేనె అనేది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుందండి. తేనె కూడా పింపుల్స్‌ని తగ్గించడానికి 100% యూజ్ అవుతుంది. ఒక్క స్పూన్ తేనె అయితే సరిపోతుందండి. సో, ఈ విధంగా ఒక స్పూన్ వరకు తేనె కూడా తీసుకోవాలి. ఇక ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం. నిమ్మరసంలోని విటమిన్ సి మొటిమలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, నిమ్మరసం వల్ల స్కిన్ అనేది ఇన్‌స్టెంట్‌గా గ్లోయింగ్‌గా కూడా వస్తుంది. నిమ్మరసం వల్ల చర్మం పైన ఉన్నటువంటి నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.
చెక్క నిమ్మరసం తీసుకోండి సరిపోతుంది. ఇక ఇది స్పూన్ తోటి అంత ఈజీగా మిక్స్ అవ్వదండి. ఎందుకంటే అలోవెరా జెల్ తీసుకున్నాం కదా! మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎక్కడా కూడా మనం వాటర్ అనేది అస్సలు యూజ్ చేయలేదండి. ఓన్లీ అలోవెరా జెల్, అదేవిధంగా శనగపిండి, పసుపు, తేనె, నిమ్మరసం వీటిని మాత్రమే యూజ్ చేసుకున్నాం. సో అలోవెరా జెల్ ఉండడం వల్ల ఏంటంటే అందులోనూ మనం శనగపిండి మిక్స్ చేసాం కాబట్టి ఇది స్పూన్తో అంత ఈజీగా మిక్స్ అవ్వదు. కావాలంటే చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. లేదంటే చెయ్యి శుభ్రంగా వాష్ చేసుకొని చేతితోటి అంతా మిక్స్ చేసుకోవచ్చు. సో స్పూన్ తోటి కాస్త సమయం పడుతుంది. చేతితోటి మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా మెత్తని పేస్ట్ లాగా ఫేస్ ప్యాక్ని ఈజీగా మనం చేతితోటి తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు నార్మల్గా చిన్న మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇది కాస్త గట్టిగా ఉంది అనుకున్నట్లయితే కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నిమ్మరసం వల్ల స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని భయపడొద్దండి. మనకు 100% మేలే జరుగుతుంది, కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నేను ట్రై చేశాకే మీతోటి షేర్ చేసుకుంటున్నా. మన ఛానల్లో చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయని చెప్పి కమెంట్ చేస్తున్నారండి. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తానండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తెలియజేయండి. ఇక ఒకసారి ఈ విధంగా వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఫేస్ పైన అలాగే అప్లై చేసుకోవద్దు. ముందుగా ఫేస్ని ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత పొడి టవల్ తోటి తుడుచుకొని ఫేస్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోండి. సో ఈ ప్యాక్ వచ్చేసి 30 మినిట్స్ అలాగే ఉంచుకోవాలండి. డైలీ నైట్ అప్లై చేసుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ మంది పింపుల్స్ తోటి బాధపడి డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అదేవిధంగా ఈ రోజుల్లో తీసుకుంటున్నటువంటి జంక్ ఫుడ్ వల్ల కూడా మొటిమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వయసుతో పాటు కూడా మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ని యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మొటిమలు ఉన్న చోట గోటితోటి గిల్లొద్దండి. సో చాలామంది బుడ్డగా ఉన్న చోట సేఫ్టీ పిన్ తోటి కూడా ఆ చీమంతా తీయడానికి చిల్లు పెట్టేసి చీమంతా తీస్తూ ఉంటారు. ఖచ్చితంగా అక్కడ గుంటలాగా ఏర్పడి చూడడానికి ఫేస్ అంతా పాడైపోయి అసహ్యంగా కనపడుతూ ఉంటుందండి. అలాగే పడుకున్నటువంటి దిండు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఫుడ్ అనేది కాస్త కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ఉత్తమం. కొద్ది రోజుల పాటు జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. అప్పుడే మనము ఈ విధంగా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా కూడా మనకు 100% రిజల్ట్ ఉంటుంది. ఇక 30 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలండి. నేను నా హ్యాండ్ని ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. సో ఇది అప్లై చేసిన తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుంది కదండి, ఫేస్ వాష్ చేసుకున్నాక పొడి టవల్ తోటి మొత్తం తుడిచిన తర్వాత ఐస్ క్యూబ్ తోటి ఫేస్ అంతా కూడా రుద్దేసేయండి. ఓకేనా? చిన్న ఐస్ క్యూబ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక చిన్న బౌల్తో వాటర్ పెట్టేసామంటే ఐస్ క్యూబ్ అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో. డైలీ నైట్ ఈ విధంగా ప్యాక్ వేసుకున్న తర్వాత 30 నిమిషాల తర్వాత ఫేస్ని అంతా వాష్ చేసి పొడి టవల్ తోటి తుడిచి తర్వాత ఐస్ క్యూబ్ తోటి ఫేస్ అంతా అప్లై చేయండి. 100కి 200% రిజల్ట్ ఉంటుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఓకేనా? సో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఫాలో అయ్యారంటే పింపుల్స్ అనేవి వితిన్ డేస్లోనే తగ్గిపోతాయి. నా రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి రిజల్ట్ అనేది చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో స్కిన్ అనేది గ్లోయింగ్గా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.